సరిపోతలేదు సర్కార్కి ఆదాయం, లిక్కర్ ద్వారా వచ్చేది, రెవెన్యూ ద్వారా వచ్చేది, వాటి ద్వారా వచ్చేది సరిపోక ఇక చివరికి వాహన ద్వారాలు, ఎందుకంటే చూసిర్రు ఎన్ని కోట్ల వాహనాలు ఉన్నాయి, ఆ కోట్ల వాహనాల ద్వారా ఎంత మనము ప్రజల నుంచి వసూలు చేయొచ్చు, అది ట్రాఫిక్ ఉల్లంఘనల పేరిట. అది ఎట్లా అనేది కొందరు ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తుంటారు. పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా నడిపించడానికి అయ్యో తప్పులేదు, కానీ ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు తీసుకోని ఏమడుగుతారా? మరి హైవేల మీద ఆల్రెడీ స్పీడ్ కెమెరాలు పెట్టిరు. మీరు ఎక్కడికక్కడ ప్రతి 2 కిలోమీటర్లకి మార్పు 40, 60, 80, 100 పోవచ్చు అని మీరు మారుస్తుంటారు. వాడు డ్రైవింగ్ అన్నా లేకపోతే నీ బోర్డులే చూసుకుంటూ తిరగన్నా, అక్కడ ఒకవేళ 60 జాగల 80 పోతే కథమాడ ఆల్రెడీ పెట్టినటువంటి కెమెరాతో క్యాప్చర్ చేస్తారు, పంపిస్తారు చలన్. అది కాదన్నట్టు, అది సరిపోదన్నట్టు కొంతమందిని బండ్ల మీద కూర్చోబెట్టి వీడు పోతుంటే వెనకకెళ్ళి తీసుడు కెమెరా పెట్టుకొని బండి ఆడ పెట్టుకొని తయారీగా ఇటు పోతున్నటువంటి వెహికల్స్ వెనకకెళ్ళి దొంగలాగా తీస్తున్నటువంటి ఫోటోలలో ఒక్కొక్కరు ప్రతి ట్రిప్కి 1000 రూపాయలు లాస్ అవుతా ఉన్నారు. ఒకవేళ ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ ట్రిప్ లో 1035 రూపాయల ఫైన్ పడుతుంది.